అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రేమ, అనుబంధం గురించి ఓ అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదేదో సిద్ధాంతంలా కాకుండా మన జీవితంలో నిజంగా ఉపయోగపడే, ఆచరణలో పెట్టగలిగే 3 సూత్రాల గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. అయితే ముందుగా మనందరికీ వచ్చే ఓ ప్రశ్న, అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? దానికి కారణమేంటి? ఎందుకని ఒక మనిషి ఇంకో మనిషిని అంతలా ప్రేమిస్తారు? ఆలోచించాల్సిన విషయమే కదా. దీనికి సమాధానంగా సీతమ్మ కథలో ఒక అద్భుతమైన విషయం ఉంది. ఆమె రాముణ్ణి ఎందుకు ప్రేమించావంటే ఆయన అందగాడని, రాజు అని, గొప్పవాడని ఇలాంటి కారణాలేవీ చెప్పలేదు. ఆమె చెప్పిన ఒకే ఒక్క మాట, ఆయన నా భర్త, అంతే. ఆ బంధమే కారణం, అంతకు మించి ఇంకేం లేదు. సరే, ఇప్పుడు మొదటి విషయానికి వద్దాం, కారణాలకు అందని ప్రేమ. ఇక్కడ సీతమ్మ కథనే తీసుకుంటే ఆమె తన రాజ్యాన్ని, వైభవాన్ని, అసలు తన సర్వస్వాన్ని వదిలేసి రాముడితో అడవులకు వెళ్ళిపోయింది. ఆలోచించండి, ఇదేదో లాభనష్టాలు బేరీజు వేసుకుని తీసుకున్న నిర్ణయమా? కానే కాదు. అది కేవలం ఆ బంధం మీద ఉన్న నమ్మకం. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ బంధం మీద ఉన్న పూర్తి నమ్మకంతోనే అంత పెద్ద నిర్ణయం తీసుకోగలిగారు. ఇది తర్కానికి అందనిది, కేవలం విశ్వాసంతోనే సాధ్యమయ్యేది. ఇక్కడ నుంచే మన అసలు విషయం మొదలవుతుంది. ఈ కథలో ఉన్న ఆ లోతైన బంధాన్ని, ఆ మాటలు లేకుండానే అర్థం చేసుకునే గుణాన్ని వివరించడానికి సంస్కృతంలో ఒక అద్భుతమైన పదముంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అదే హృదయం, హృద. సింపుల్గా చెప్పాలంటే ఒక హృదయం ఇంకొక హృదయంతో మాట్లాడుకోవడం అన్నమాట. సీతారాముల మధ్య ఉన్న ఆ బలమైన బంధానికి రహస్యమిదే. అయితే ఇక్కడో విషయం గమనించాలి. ఈ బంధం అంటే కేవలం మాటలతోనో ముచ్చట్లతోనో వచ్చేది కాదు. ఇది దానికి చాలా అతీతమైనది, మాటల కన్నా ఎంతో లోతైనది. అంటే ఒకరినొకరు సహానుభూతితో, అంతర్దృష్టితో అర్థం చేసుకోవడం, వాళ్ల మనసులో ఏముందో, వాళ్ళకేం కావాలో వాళ్ళు చెప్పకుండానే గ్రహించగలగడం. ఫైనల్గా దీనివల్ల ఏం జరుగుతుందంటే అవతలి వాళ్ళు అడగక ముందే వాళ్ళ అవసరం ఏంటో మనకు తెలిసిపోతుంది. ఇక్కడే మన మొదటి కీలక సూత్రం మొదలవుతుంది. సరే, మనం నేర్చుకోవాల్సిన మొదటి సూత్రం ఇదే, అవసరాలను ముందుగా ఊహించడం. ఈ హృదయం, హృద అనే కాన్సెప్ట్ని మనం నిజ జీవితంలో, మన బంధాల్లో ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. మళ్ళీ సీతమ్మ ఉదాహరణ తీసుకుందాం. రాముడు పూజకు కూర్చున్నప్పుడు ఆయన అది కావాలి, ఇది కావాలి అని అడిగేలోపే ప్రతిదీ ఆయనకు అందుబాటులో ఉండేలా చూసుకునేది. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఆమె రోజు ఆయన దినచర్యను గమనించేది. దాని ద్వారా ఆయన చెప్పకుండానే ఆయన అవసరాలేంటా అర్థం చేసుకుని ముందే సిద్ధం చేసేది. చూశారా, ఇలా ముందుగా ఊహించి చేయడం బంధాన్ని ఎంత బలంగా మారుస్తుందో. ఇక రెండవ సూత్రం, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనది. అదేంటంటే విమర్శించడం కాదు, పూర్తి చెయ్యడం. మన భాగస్వామిలో ఉన్న లోపాల్ని ఎత్తిచూపి వేలెత్తి చూపడం కాదు, ఆ లోటుని మనం పూరించాలి. ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. మనం సాధారణంగా ఏం చేస్తాం? మన భాగస్వామిలో ఏం తప్పులున్నాయా అని చూస్తాం. కాని ఈ హృదయం, హృద పద్ధతి ఏం చెప్తోందంటే ఆ లోపాల్ని ప్రేమతో ఎలా పూరించాలి అని ఆలోచించమంటోంది. చూసే కోణాన్ని మార్చుకుంటే చాలు, అంత మారిపోతుంది. ఇక్కడో మంచి ఉదాహరణ ఉంది చూడండి. ఒక భార్య ఏమంటుందంటే, మా ఆయన చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి, పిల్లల్ని గట్టిగా కోపడలేరు, అందుకే ఆ పని నేనే చేస్తాను. ఆయనలోని ఆ సున్నితత్వమే నాకు చాలా ఇష్టం అంటుంది. ఇక్కడ ఆమె నా భర్త వల్ల ఏమీ కాదు అని ఫిర్యాదు చేయట్లేదు. ఆయనలోని ఆ గుణాన్ని గౌరవిస్తూ ఆ లోటును తను ఎంత సంతోషంగా పూరిస్తోందో చెబుతోంది. ఇక చివరిది, మూడవ సూత్రం. ఇది అన్నింటికన్నా చాలా లోతైనది. ఒక బంధంలో లోపాల గురించి మనం సాధారణంగా ఏమనుకుంటామో దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది సూత్రం. ఇది వింటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. మీ భాగస్వామిలో ఉన్న బలహీనతే వాళ్లని ప్రేమించడానికి మీకు అన్నింటికన్నా బలమైన కారణం కావాలి. ఎంత గొప్ప మాట కదా ఇది. మనం సాధారణంగా బలహీనతల్ని చూసి ఇష్టపడం, కానీ ఇక్కడ ఏకంగా ప్రేమించమంటున్నారు. ఏంటి దీని వెనకున్న అసలు అర్థం? చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. తల్లిదండ్రులుంటారు. వాళ్ల పిల్లల్లో ఎవరికైనా ఏదైనా బలహీనత ఉందనుకోండి, వాళ్ల మీద ప్రేమ, శ్రద్ధ ఇంకా ఎక్కువ చూపిస్తారు కదా. మరి అదే లాజిక్ మన భాగస్వామి విషయంలో ఎందుకు వర్తించదు?
వాళ్లలో ఉన్న బలహీనతను చూసి మనం కూడా ఇంకా ఎక్కువ ప్రేమను రక్షణను ఇవ్వాలి. అదే నిజమైన ప్రేమ. అందుకే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, మన భాగస్వామి బలహీనతలను బయట ప్రపంచానికి ప్రదర్శన వస్తువుగా మార్చకూడదు. వాళ్ల లోపాలను నలుగురిలో చెప్పడమంటే వాళ్ల నమ్మకాన్ని బొమ్ము చేయడమే. నిజమైన పార్ట్నర్షిప్ అంటే ఒకరికొకరు అండగా నిలవడం, ఒకరి లోపాలను మరొకరు కవర్ చేస్తూ వాళ్ల గౌరవాన్ని కాపాడటం. సరే, ఈ 3 సూత్రాలు చూశాక ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. మనం మన భాగస్వామిలో చూసే లోపాలు నిజంగా లోపాలు కాదేమో, బహుశా వాళ్లను ఇంకాస్త ఎక్కువగా ఇంకాస్త లోతుగా ప్రేమించడానికి మనకు దొరికిన ఒక అవకాశమేమో. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.